ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో విజయం సాధించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లు 8 సిక్స్లు ఉన్నాయి. అభిషేక్ శర్మ 52 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు 4 సిక్స్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా 18 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా వెనుదిరిగాడు. తిలక్ వర్మ 8 పరుగులు. చివర్లో శివన్ దుబే 26 పరుగులు చేసి టీమిండియాకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని న్యూజిలాండ్ కెప్టెన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, అలాగే ఫీల్డింగ్ పరంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని న్యూజిలాండ్ కెప్టెన్ అన్నాడు.